పూరా లోకల్. చాలా బాగున్నారు. మహేష్ బాబు ఎప్పుడు బాగానే ఉంటారు, దాంట్లో కొత్త ఏం లేదు. బాగా బాగా వెయిట్ చేస్తున్నా, వస్తే అసలు ఇక్కడే ఉండిపోతాను నేను ఇంకా. చాలా చాలా బాగా, నాకు రిలీజ్ అంటే చాలా ఇష్టం. చాలా బాగున్నారు. ఇదే ఇదే కలేజా కలేజా కన్నా ఇదే. నాకు ఇదే నచ్చింది యాక్చువల్లీ. మురారికి కూడా వెళ్ళాను, చాలా బాగుంది అది కూడా. ఫీల్ అదంతే, అది చిన్నప్పుడు మిస్ అయిపోయా, ఇప్పుడు అని చూద్దామని. బాగా డాన్స్ చేసాం, ఆర్చాం, అన్నీ ఉన్నాయి. సారీ అంత తెలుగు రాదు. ఓ ఏమో చేయొచ్చు, అది రివీల్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. లేదు బాగుంది, చాలా బాగుంది. మంచి ఫీల్ గుడ్, చాలా బాగుంది. కలేజా డెఫినెట్లీ కలేజా వస్తే ఇంకా రికార్డులు ఏమి ఉండవు. కలేజా కోసం వెయిటింగ్. అది యా అవును అవును. ఇక్కడ ఏం చేయదు కానీ చాలా థియేటర్స్లో పూలకుండలు తన్నారు. ఉన్నారండి. లేదు తనలేదు, లేదు. ఓకే డెఫినెట్లీ ఆ క్యూట్నెస్ అప్పుడు బాగుంది, చాలా బాగుండింది. ఇప్పుడు ఏం లేదు అలాగా. చెప్పుకోవడం ఏముంది, మంచి సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ మంచి మంచి ఫ్యామిలీ సినిమాలు తీస్తే బాగుంటుంది అంతే. ఫ్యామిలీస్ బాగా కష్టపడుతున్నారు. 4-5 years లాగ్ చేస్తారు వాళ్ళు. తీస్తారు కానీ ఇలాంటి ఇంకా మంచి సినిమాలు రావు. అన్నీ పాన్ ఇండియాలు, పెద్ద పెద్ద సినిమాలు చూస్తున్నాం కదా. ప్రభాస్, ఎన్టీఆర్ అన్న కూడా వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు కానీ పాతల యమదొంగ లాంటి సినిమాలు మళ్ళీ టెంపర్ రావు. ఇంకా పెద్దవే వస్తాయి, హ్యూజ్ స్కేల్ ఉంటాయి. మహేష్ బాబు గారా తీస్తే అంటే పవన్ కళ్యాణ్. అబ్బో ఇంకా అది వచ్చిందంటే ఏ సినిమా ఉండదు, అదొక్కటే. అందరి మహేష్ బాబు మల్టీ స్టార్ అంటే ఏం లేదు, అన్ని బాగుంటాయి, అందరివి బాగుంటాయి. ఎన్టీఆర్తో బాగుంటుంది యాక్చువల్గా. మహేష్ బాబు కాంబో అంటే ఎన్టీఆర్తో బాగుంటుంది. మహేష్ బాబు అంటే డైలాగ్స్ చాలా రోజులు విన్నారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది, సూపర్. అసలు అందరూ కలిసి వస్తే ఇంకా బాగుండేది కదా. అవును, పక్కా తీసుకొస్తాం. క్రేజ్ ఇష్టం. ఇట్స్ లైక్ రియల్ లైఫ్ లెసన్స్ ఉన్నాయి కదా, లైఫ్ లెసన్స్ ఉన్నాయి. సో కాంట్ ఇగ్నోర్ ఇట్. బాగుంది. చెప్పు. చాలా బాగుంది యాక్చువల్లీ. లైక్ వర్డ్స్ కూడా సరిపోవు యాక్చువల్లీ చెప్పడానికి. చాలా యాక్చువల్లీ నెక్స్ట్ 5 years వరకు మూవీ రాదు కదా, సో అందుకని నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను 5 years నుంచి. థియేటర్ మొత్తం ఫుల్ ఉంది, థియేటర్ లిటరల్లీ మొత్తం ఫుల్ ఉంది ఇప్పుడు. చాలా మంది చేశారు, లైక్ చాలా మంది గ్రూప్. ఇట్ వాజ్ గుడ్ చాలా. సినిమా అప్పుడేమో అక్షింతలు వేశారు తీసుకొచ్చి, మరి ఇందులో ఏం వేశారు? ఎంతో డాన్స్ చేశారు, ఆల్మోస్ట్ అన్ని సాంగ్కి చేశారు. అండ్ లైక్ థియేటర్ మొత్తం ఫుల్ ఉంది, ఆల్మోస్ట్ రేపు కూడా ఫుల్ ఉంది నెక్స్ట్. అందుకని నాకే రేట్గా దొరికిన టికెట్స్, అందుకని. చాలా బాగా అనిపించింది. రోజులతో చూసాక ఫేవరెట్ మూవీ, చాలా నాస్టాల్జియా అంతే. లోపల సినిమా చూస్తున్నప్పుడల్లా ఏమనిపించింది బాబు గారిని చూసి? అసలు గుండె నిండిపోయింది, అసలు చాలా హ్యాపీనెస్, చెప్పుకోలేని హ్యాపీనెస్. అవును, డై హార్డ్ ఫ్యాన్. నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్ ఉంది కాబట్టి రాజమౌళి గారు, ఎలా అనిపిస్తుంది సినిమా? ఎంత తొందరగా వస్తే అంత బాగుంది అనిపిస్తుంది మేబీ, నాకు తెలిసి. ఎలా ఉండబోతుంది ఈసారి మేము 2000 crores కొడుతున్నాం, అదే చూసుకుందాం. అందరూ ఇంటరాక్టివ్ అని ఉండే
ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ రియలీ గుడ్. డాన్స్ చేశారు లోపల చేసాం. చేశారు. మురారి సినిమాకి అక్షింతలు తీసుకొచ్చి బ్యాగ్లో తెచ్చి మరీ వేసిరంట లోపల థియేటర్లో. ఇలాంటివి ఏమైనా జరిగాయి లోపల కట్టాలి? ఓన్లీ ఫ్యాన్ ఇంటరాక్షన్ బాగుండే, పబ్లిక్ బాగా ఇంటరాక్ట్ అయ్యారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అరవడమే, మీమ్స్ మొత్తం అవే జరిగాయి మీమ్స్ కూడా వేసిరా? బాగా. అవునా? నచ్చిన మేము ఒకటి మంచి అంటే మంచోడు, అందరు బాగుండాలి, పెద్దోడా చిన్నోడా ఇవే నచ్చాయి. రేలంగ మావయ్య కూడా అదే అందరూ ఎవ్రీ వన్ ఓకే. ఎవరి స్క్రీన్ మీద వచ్చారు సార్.